గిరిజనుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆదివాసీల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దారి తప్పుతున్న సమాజానికి మహనీయుల జయంతి ఒక దిక్సూచి అన్నారు ఆది శ్రీనివాస్. మహారాజ్ గారి 286వ జయంతి వేడుకల సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఒక మహనీయుడు 286 సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు ఒక గుడే నిర్మించుకొని, ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడాల్లో తండాలో జగదాంబ మాత అమ్మవారితో పాటు సేవాలాల్ మహారాజ్ గారిని దేవుడు రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఓ చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ